చిన్న హోటల్ పెద్ద హోటల్స్ కాకుండా మిడిల్గా ఉన్న హోటల్స్ వాళ్ళు పడే ఇబ్బందులకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. చిన్న హోటల్ అనుకోండి, బండి మీద అట్టు ఇడ్లీ అమ్ముతున్నారు, వాళ్ళకి బాగానే రన్నింగ్లోకి అయిపోతుంది. అలాగే పెద్ద హోటల్స్ ఏసీ ఉండిద్ది, స్టార్ హోటల్ లాగా ఉండిద్ది, సప్లయింగ్ అంతా ఉండిద్ది, అది రేట్ ఎక్కువ అమ్ముతారు కాబట్టి అక్కడ వర్కౌట్ అవుతుంది. అటుగా ఉన్న మిడిల్గా ఉన్న హోటల్స్ ఉంటాయండి, వాళ్ళకి వంట మాస్టర్ని పెట్టుకోవాలి, సప్లయర్ని పెట్టుకోవాలి, క్లీనింగ్ పెట్టుకోవాలి, క్యాషియర్ని పెట్టుకోవాలి. ఈ 4 పనులు చేసేసరికి ఆదాయమైనా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే ప్రతిరోజు ఉదయం పూట టిఫిన్ అనుకోండి, ఇడ్లీ అనేది కామన్గా పెట్టేసుకోండి ప్రతిరోజు కూడా. సోమవారం నాడు సోమవారం దోశ, మంగళవారం గారె, బుధవారం నాడు పూరి, అట్లా ఇడ్లీకి డైలీ ఉండిద్ది. 2 ఐటమ్ కామన్గా ఒకటే పెట్టేయటం వల్ల మీకు ఒక మాస్టర్ తోటి సరిపోద్ది. మీకు బిజినెస్ పెరిగిద్ది. ఆ వారి క్వాంటిటీ రేటు పెంచేసి అట్టు 25 రూపాయలు అట్టుని 15 రూపాయలు చేసేయచ్చు. ఇంకా ఈ బిజినెస్ బాగా సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా ఈజీ అండి. మిషన్లు వచ్చేసినాయి ఇప్పుడు, అట్టు మిషన్లు. చక్కగా అట్టు పిండి దాంట్లో పోసేస్తే అట్లు వస్తూ ఉంటాయి. రోడ్డు మీద వాళ్ళ రేటుకే అమ్మేసేయచ్చు ఆ మిషన్ కనుక తెచ్చేసుకుంటే. ఈ బిజినెస్ రన్నింగ్ బాగుండిద్ది.